ప్రజలకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట రియల్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో గర్వించదగ్గ మేధావి. మరి ఆయన దేశాలన్నీ అధ్యయనం చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ఇవాళ చట్టాలు నడుపుతుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే మన దేశానికి మన రాజ్యాంగం వల్లనే ఇలా చట్టాలు నడుస్తున్నాయి. మరి ఆనాడు పేదరికంలో పుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివి కరెంటు లేని రోజుల్లో వీధి దీపాల కింద చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి అనేక దేశాలను అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రాసింది మహోన్నత వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని ప్రపంచ దేశాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నది. మరి ఆయన యొక్క ఆశయాలను భావి తరాలకు అందరూ కూడా ఆయన యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన యొక్క జీవిత చరిత్రను అందరికీ అర్థమయ్యే విధంగా ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటి వరకు అగ్రవర్ణ కులాలే దేశానికి బీసీలకు కానీ అందరూ కూడా మరి బడుగు బలహీన వర్గాలకు చట్టాలని మనకు ఏ విధంగా మనం చదువుకుంటే విజ్ఞానం వస్తుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు. మరి వారు యొక్క చట్టాల వల్ల ఇంకా చాలా ఎదగాలి. ప్రపంచ దేశాల స్థాయిలో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో చూపాలి. ఆయనకు సాధించే ఆశయాలను ఇంతవరకు కూడా నెరవేర్చలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అగ్రవర్ణ కులాలే పెత్తందారులుగా తెలంగాణ అవుతున్నారు. మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగట్లేదు. బీసీలు ఉన్నత స్థాయికి రాజకీయంలో కానీ చదువులో కానీ అన్నింటిలో కూడా బీసీలు కూడా ఎదగాలి. రానున్న భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వలన నేర్చుకొని భావి తరాలకు పూర్తిగా నిలవాలని ఆయన ఆశయాలు కొనసాగించాలని మా మిత్రులకు వ్యాపారులకు అందరూ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జోహార్లు అంబేద్కర్ జోహార్లు, జోహార్లు అంబేద్కర్ జోహార్లు.